30 లక్షల మంది పిల్లలకి మీరు అమ్మ వందనం అని చెప్పి అమ్మఒడి అని జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పెట్టిన పథకం మేమేంది అమలు చేసేది అని చెప్పి మీరు అమ్మ వందనం పెట్టి అమ్మకే శటకోపం పెట్టినట్టు చేశారు. రైతుల పరిస్థితి ఏంటంటారు? రైతుల సమస్యల గురించి ఏం చెప్తారు? రైతుల పరిస్థితి ఏందన్నా, రైతులు అనే వాళ్ళు రైతు బాగుంటేనే అన్న మన రాజ్యం బాగుండేది. అన్నదాత సుఖీభవ అన్నారు. అన్నదాత అనేవాడు బాగుంటేనే జరిగింది. అప్పుడు మిర్చి రైతులు కష్టపడుతున్నారని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర వెళ్తే ఎప్పుడైతే గళం విప్పారో జగన్మోహన్ రెడ్డి గారు మీరు దానికి సర్దుబాటు చర్యలు తీసుకున్నారు. మిర్చి రైతులను మీరు కొనడం మొదలుపెట్టారు. తర్వాత ప్రకాశం జిల్లాలో వెళ్ళి పొగాకు రైతుల మీద సమస్య మీద మీరు పోరాడారు. అక్కడ బలం చూశారు. బలం చూసి మీరు ఏం చేశారు? ఎమ్మటే దానికి మీరు ఇది చేసి మీరు ఓకే అని చెప్పి దాన్ని అప్పటి నుండి దానికి కొనడం మొదలుపెట్టారు, పొగాకు కొనడం. తర్వాత ఈరోజు బంగారుపాళ్యాలో వెళ్ళారు మీరు. అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ చూస్తే రాకూడదు, ఇంతమంది రావాలి అని అన్న. ప్రభుత్వం వారు 3 మంది ఎస్పీలని పెట్టారు, 20 మంది సీఎల్ని పెట్టారు, అడిషనల్ ఎస్పీలని పెట్టారు. తర్వాత మీరు కానిస్టేబుల్ని 2000 మంది పోలీసులను దించి 500 మందికి మీరు పర్మిషన్ ఇస్తే ఆ జనాలు మీరు వేసిన రోడ్ల మీద నుండి రాకుండా ఆ రోడ్లు అనేది మీరు ప్యాచ్ వర్కులు చేసి రోడ్లు బాగా తయారు చేసినా కూడా ఆ రోడ్ల మీద రాకుండా మీరు చెక్ పోస్టులు 50 చెక్ పోస్టులు మీరు పెడితే ప్రజలు అనేది ప్రేమ అనేది గుండెల్లో ఉన్నది. దానికి దారి అదే తీసుకుంది. ఇప్పుడు వర్షం పడుతుంది, వర్షం నీళ్ళు మీరు దారి లేకపోతే ఆ వర్షం నీరు ఏం చేసిద్ది? దానికంతటా అదే దారి ఎంచుకునిద్ది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు మీద ఉన్న ప్రేమతో అక్కడ కొన్ని వేల మంది అక్కడ చేరుకోవడం జరిగింది. మీరు ఎంతోమంది కొట్టారు, రక్తాన్ని కళ్ళ చూశారు. ఈరోజు మీరు బలం ఉందని మీ బల ప్రదర్శన చూపిస్తున్నారు. రేపు బలం ఉండదు. ఆ రోజు ఏం చేస్తారు? ఎవరైనా ఆగుతారా? ఎవరైనా చెప్తే ఎవరైనా ఏం చేస్తారు? మమ్మల్ని కొట్టారుగా, మేము రివెంజ్ తీసుకోవాలంట అనుకుంటారు. కానీ ఇలాంటిది మాటలు, ఇలాంటి చేతలు మీరు మానుకోండి, ఇప్పుడైనా మానుకోండి. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఏదైతే పాలనలో ఆయన వాలంటరీ వ్యవస్థ ద్వారా 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత ఎవరిదైనా ఉందంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. ఇప్పుడు ఉన్న కూటమి ప్రభుత్వం యొక్క ఘనత 4 లక్షల ఉద్యోగాలు తీయడంలో వాళ్ళంతా అరాచకం ఎవరు ఉన్నారంటే అది ఇప్పుడు ఉన్న కూటమి ప్రభుత్వం. దాన్ని మనం బాగా శుద్ధి చేసుకోవచ్చు. అప్పుడు జరిగిన యొక్క సంక్షేమము పార్టీ చూడకుండా టీడీపీ పార్టీ వాడైనా కూడా, వాడు కరోడు కట్టిన టీడీపీ పార్టీ అయినా కూడా సరే, అతని కూడా భార్య, పిల్లలు, రైతులు అన్నీ సంక్షేమము అనేది వాళ్ళ ఇంట్లో కూడా చేరిందా లేదా అనేది కాంసెట్ మీదనే అప్పుడు వాలంటరీ వ్యవస్థ నడిచింది. ప్రతి ఇంటికి వెళ్ళారు, చూశారు. అప్పుడు క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలన్నా, పిల్లలకి ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ కావాలన్నా, తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలన్నా కూడా వాలంటరీకి వస్తే ఆయనకి చెప్తే 50 ఇళ్ళకి ఒక వాలంటరీ ఆయనకి చెప్తే ఆయన ఆధార్ కార్డు అన్నీ నోట్ చేసుకుని తీసుకొచ్చి ఇక్కడే వాళ్ళకి వాలంటీర్లకు ఫోన్లు కూడా ఇచ్చారుగా, మొత్తం డేటా మొత్తం యాక్సెప్ట్ చేసేసి అక్కడ సచివాలయానికి వెళ్ళి ఓకే చేస్తే అది ఎమ్మటనే వచ్చేసేది. అప్పటి ఒక పాలనలో ఎటువంటి సందేహం లేదు. బాగా పాలన నడిచిందంటే శ్రీకృష్ణదేవరాయల యొక్క పాలన గురించి ఎలా అయితే చెప్పుకుంటారో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పాలన గురించి కూడా అలాగే చెప్పుకోవచ్చు. అది మనకి ఎలా అయితే మన యొక్క భారతదేశంలో వాళ్ళ పాలన గురించి, శ్రీకృష్ణదేవరాయల పాలన గురించి ఎలా అయితే ఇప్పుడు దాకా చెప్తున్నామో లాస్ట్ వరకు ఎలా అయినా చెప్పుకుంటారో ప్రజలు, మన వచ్చే తరాలు ఎలా అయినా చెప్పుకుంటారో అలాంటి పాలన నడిపిన వ్యక్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. తొలి అడుగు మొదలు పెట్టారు. అంటే చంద్రబాబు నాయుడు గారు ముందు ఎమ్మెల్యేలు అందరినీ కూర్చోబెట్టారు. 94 ఎమ్మెల్యేల యొక్క కార్యనిర్వహణ చూస్తే అవినీతిలో, దీంట్లో తగాదల్లో వాళ్ళ గ్రాఫ్ మొత్తం పడిపోయింది. ఆయన నమ్మి, చంద్రబాబు నాయుడు గారు నమ్మి చాలామందికి సీట్లు కేటాయిస్తే ఆ సీట్లలో కూర్చొని మొదటి సంవత్సరంలోనే ఎంతమంది అన్యాయానికి ఒడిగట్టారా అనే దాని మీద సర్వే జరిగింది. వాళ్ళు నిర్వహించిన సర్వేలోనే ఇంతమంది ఎమ్మెల్యేల మీద వ్యతిరేక ప్రజల్లో
వెళ్ళిపోయింది. ఇప్పుడు దీనికి సరిదిద్దుబాటు చర్యలు ఏం తీసుకోవాలి అనే దాని మీదే ఇది నడిచింది. కాన్సెప్ట్ మొత్తం దాని మీదే నడిచింది. నడిచిన తర్వాత ఇప్పుడు ప్రజల్లో మమేకం అవ్వాలి, మేము వెళ్ళాలి, ప్రజల్లో మనం వెళ్తేనే ఈ 94 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మైనస్ నుండి ప్లస్లో రావాలంటే ఇది చేయాలి అనేది వాళ్ళు నిర్ణయించుకొని, వాళ్ళ యొక్క కమిటీని నిర్ణయించుకొని తొలి అడుగుకి నాంది పలికారు. ఇప్పుడు తొలి అడుగు అనేది ఎమ్మెల్యే గారు ప్రతి నియోజకవర్గంలో కూడా మొదలుపెట్టారు, వెళ్తున్నారు, స్కాన్ చేపిస్తున్నారు. ఏం చేపిస్తారన్న, వాళ్ళ 6 హామీలు అనేది ఇచ్చారు. వాళ్ళ 6 హామీలు దీనికి పరిమితమై ఉంది. ఇక్కడ చూడండి, 6 హామీలు ఇచ్చిన 6 హామీలు దీనికే పరిమితమై ఉంది. ఫస్ట్ వచ్చేసి అవినీతి. ఎక్కడ పడితే కాన్స్టిట్యూషన్లో నియోజకవర్గంలో అవినీతి ఇక్కడ ఫస్ట్ 6 అనేది రాయడం మొదలు పెడతామా మనము, ఆ రాయడం ఎక్కడైతే మన పెన్ను కూర్చునిద్దో ఫస్ట్ సారి ఇక్కడ చూడండి, ఇక్కడ మనం పెన్ను తీసుకొని 6 రాస్తాం, మన సంఖ్య రాసేటప్పుడు అక్కడ అవినీతి ఉంది. కొంచెం కిందకి దిగితే హత్యలు, అక్కడ వినకొండ హత్య కానివ్వండి, పల్నాడులో హత్యలు కానివ్వండి, వెస్ట్ గోదావరిలో, ఈస్ట్ గోదావరిలో కానివ్వండి, రాయలసీమలో హత్యలు కానివ్వండి, దానికి అందరికీ నాంది పలికిన ఒక 2వ హామీ అది. 3వ హామీ అరాచకాలు సృష్టించడము. అరాచకాలు ఇక్కడ చూడండి, అరాచకాలు, ఈ అరాచకాలు కూడా బాగా పేరుకుపోయినాయి. సోషల్ మీడియాలో ఎవరైనా పెడితే వాళ్ళని అరెస్ట్ చేయడం. ఇప్పుడే హైకోర్టు తీర్పు కూడా వచ్చింది, సోషల్ మీడియా యాక్టివిస్ట్ మీద మీరు కేసులు పెట్టకూడదు, ఇప్పటి నుండి అది చెల్లదు అనేది చెప్పేశారు. ఇప్పుడు దానికి తర్వాత దాని తప్పుడు కేసులు, మన గుంటూరులో కూడా చాలామంది మీద తప్పుడు కేసులు. ఎంతమంది మీద వాళ్ళ మీద జులుం చేసి వాళ్ళ మీద రిమాండ్కి పంపి నెలల తడబడి ఈ కేసు నుండి బయటకు వస్తే ఆ కేసు అని చెప్పి, ఆ కేసు నుండి బయటకు వస్తే ఈ కేసు అని చెప్పి వాళ్ళని శోభకి గురి చేసిన ప్రభుత్వం ఏదుందంటే ఈ సూపర్ 6 ప్రభుత్వం మాత్రమే. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మీరు చూడండి, మీరు ఇలాంటి పాలన నడపలా ఆయన, ఎటువంటి అన్యాయాలకి మీరు నాంది పలకలేదు. వదిలేయండి, ఇప్పుడే వాళ్ళు ఓడిపోయి 23 సీట్లకి పరిమితమయ్యారు కాబట్టి వాళ్ళు అసలుకే మానసిక శోభలో ఉన్నారు. వాళ్ళకి ఎటువంటి కేసులు అలాంటి భరించమాకండి. మనం మంచి పాలన, అంబేద్కర్ గారి, గాంధీజీ యొక్క స్వరాజ్యం అనేది పాలన మొదలు పెట్టాలి మేము అనేది మొదలుపెట్టిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. దాని తర్వాత హత్యాచారాలు. డిప్యూటీ సీఎం గారు పదవిలో రాకముందు ఒక మాట, 30,000 మంది మిస్సింగ్ అయ్యారు. సరే, మిస్సింగ్ అయ్యారని చెప్పారు, అది ఓల్డ్ మాట, మేము నమ్ముకుందాం. మీరు ఈ పదవిలో వచ్చిన తర్వాత ఈ పదవికి మీరు ఏం న్యాయం చేశారు? ఈ 30,000 మంది మిస్సింగ్ అయ్యారగా వాళ్ళని ఎంతమందిని రికవరీ చేశారు? వాళ్ళు ఏమయ్యారు? అప్పుడు ఎటువంటి సాక్ష్యాలు, ఆధారాలు లేవు. నేను ప్రభుత్వంలో వస్తే నేను వచ్చిన తర్వాత దీనికి నేను సంబంధించిన మొత్తం బయోడేటా తీస్తాను అన్నారు. ఆ నివేదిక ఏది? ప్రజలు అడుగుతున్నారండి ఈరోజు, ఆ నివేదిక ఏది? మీరు ఏం చేశారు? 30,000 మంది ఈరోజు మీరు సినిమాల్లో బిజీగా ఉన్నారు. అదేనా మీ యొక్క పదవికి మీరు చేసే న్యాయము? దాని తర్వాత వెళ్తే ఫేక్ ప్రచారాలు, బాగా ప్రచారాలు చేయడంలో, ఆ ప్రచారాల్లో మాత్రం మీరుకి ఒకటి మాత్రం మన రామ్మోహన్ నాయుడు గారు చేసిన ప్రచారం మాత్రం బాగా వైరల్ అయింది. ఆ ప్రచారం అనేది బాగా, నీకు 15 ఏదైతే కాన్సెప్ట్ ఇచ్చారో, 18 చేశారో, ఎవరికైతే చెప్పారో వాళ్ళు అడుగుతున్నారు ఈరోజు. ఆ 15,000 తొలి అడుగు వేసేటప్పుడు మీరు ఆలోచించుకోవాలి, మా పాలనలో మంచిగా ఉందా లేదా అని ఆలోచించుకొని మీరు ముందుకు వెళ్ళి ప్రజలకి ఇచ్చిన హామీలు పూర్తి చేయడం మీద ధ్యాస, శ్రద్ధ చూపండి. ఈ అరాచకాలు ఆపితే ఇప్పటికైనా బాగా, మీరు ఏదైతే గాంధీజీ గారు, అంబేద్కర్ గారి యొక్క కుటుంబం నుండి, సాధారణ కుటుంబం నుండి వచ్చారంటున్నారో, అది వాళ్ళని చూస్తే వాళ్ళ యొక్క జీవన శైలి ఎలా ఉంది, ఈరోజు మీ యొక్క పాలన ఎలా ఉంది. మన అంబేద్కర్ గారు రాజ్యాంగం కూడా రాశారు, న్యాయశాస్త్రం కూడా చేశారు, అన్నీ చేశారు. ఈరోజు మీరు దాని మీద శ్రద్ధ చూస్తే వాళ్ళు చేసిన పాలనని మీరు ఎంచుకుంటే చాలా బాగుండేది. ఆంధ్ర రాష్ట్రం కూడా పచ్చగా ఉంటుంది.